కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తున్నాం. దాన్ని మేము స్వీకరిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధేయవాది గాంధేయ సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పార్టీ కాబట్టి గాంధేవాది ఎప్పుడు చెప్పే విషయాలు ఎప్పుడు దౌర్జన్యం కానీ అహింసం కానీ ప్రోత్సహించుకోవాలని చెప్పి చెప్పాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఇది వ్యక్తిగతంగా చంద్రశేఖర్ గారి చేసిన దాడి ఏదైతే మేము దాడి ఏ విషయంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పట్టాలను అక్కడ ఒక మూటగా ఏర్పడి కొందరు రౌడీలందరూ కలిసి ప్రతి ఒక్క ప్లాట్ను వాళ్ళు కబ్జా చేసుకొని ఎన్నో పట్టాలు తీసుకొని వచ్చిన పట్టాలకు ఆ పట్టాలు ఇవ్వకుండా అక్కడ ఒక చెట్టు కానీ ఒక రేకుల చెట్టు కానీ వేసి వచ్చిన పట్టాలను తీసుకొని వస్తూ మాట్లాడి 1,00,000, 2 లక్షలు వసూలు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గత 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన ఇదే విధంగా నాగారంలో దగ్గర 2,500 ప్లాట్లను మీరు కబ్జాలు తీసుకొని వాళ్ళందరి దగ్గర దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని మీ అందరికీ తెలుసు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఇటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో అక్కడ రౌడీలు ఉన్నారో మేము పోలీసులు కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి నాయకులు అక్కడ ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ చెందినవాడైనా టీఆర్ఎస్ చెందిన బీజేపీ ఏ నాయకుడైనా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేసి వారి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపి గారిని ఎస్పీ గారు కూడా కోరడం జరిగింది. అలాగే వారు కూడా ఆ హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము చెప్పి అలాగే ఏదైతే రద్దులైన వ్యక్తి మేము కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అది పూర్తిగా అర్థం లేనిది. ఎందుకంటే ఆయన ప్రాథమిక సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఆయన కూడా వ్యక్తిగతంగా ఆయన అన్ని పార్టీలకు పనిచేశారు. కావాలంటే చూడండి, టీఆర్ఎస్ పార్టీలో తిరిగాడైనా కాంగ్రెస్ పార్టీలో తిరిగాడు. ఆయన ఎవరు ఆయన పని చేస్తామంటే వాళ్ళకి ఎదురైన పిల్లలు కాదు. అంతేగాని పర్టికులర్ పార్టీకి చెందిన వ్యక్తి మేము మార్చండి. అందులో కాంగ్రెస్ పార్టీకి అదే సంబంధం లేదు. కాబట్టి ఒక అంచనా మాకు ఏమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంది నాయకుల మధ్య అంతర్గత పోరు చాలా ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే గారి అనుసరణలోనే ఆయన గమనిస్తూ కూడా వారి అనుసరణలు వారి కార్పొరేటర్లను లిమిట్లో ఉంచగా దళిత బంధువులు ఏదైతే ఇచ్చారో దాన్ని ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. గవర్నమెంట్ సడన్గా పోవడం వల్ల వీరు బయట పెట్టుబడి పెట్టిన డబ్బు ఇవి రాబట్టుకోలేక వాళ్ళలో వాళ్ళ అంతర్గత జరుగుతుంది. నేను అనుకుంటున్నా మొన్న కేటీఆర్ ఏదైతే రాజ్యాంగంలో చేసిందో సేమ్ అట్లనే ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఈ విధంగా పాల్పడాలని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి మరొకసారి నేను పోలీసు అధికారులను స్పష్టంగా భక్తిగా కోరుతున్నాం. ఈ కేసును అతి త్వరలో పరిష్కరించి దీని వెనుక కారణం ఎవరున్నా కానీ వారి కఠినంగా శిక్షించాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున